కొత్త బస్టాండ్ దగ్గర సుంకులమ్మ దేవాలయం దగ్గర 100 మీటర్ల లోపలే సుంకులమ్మ దేవాలయం పక్కనే న్యూ దీప్తి వైన్స్ అని ఓపెన్ చేశారు. దాన్ని వెంటనే తొలగించాలని నిన్న వార్డు కాలనీవాసులతో సంతకాలు చేసి సిఐ దృష్టికి తీసుకుని వెళ్ళాం. సిఐ నిర్లక్ష్యం మాట్లాడుతూ అది ఎండోమెంట్లో లేదు, దాన్ని ఏం చేయడానికి రాదు, అక్కడే వైన్స్ ఉంటుంది, వాళ్ళు 30 లక్షలు పెట్టి 30-40 లక్షలు పెట్టి పెట్టుబడి పెట్టుకున్నారు కాబట్టి దాన్ని తొలగించే ప్రసక్తి లేదు అనే రకంగా మాట్లాడడం జరిగింది. కావున దాన్ని ఇప్పటికైనా అధికారులు స్పందించి తొలగించాలా. ఏదైతే అక్కడ సుంకులమ్మ దేవాలయంతో పాటు అక్కడే సెయింట్ జోసెఫ్ స్కూల్ దగ్గరలోనే ఉంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు దాన్ని జోక్యం చేసుకొని ఆ రకంగా ఇబ్బంది కలగకుండా కాలనీవాసులకు ఇబ్బంది కలగకుండా ఆ న్యూ దీప్తి వైన్స్ని తొలగించాలని డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఆర్టిస్ట్ కాల్ 2 సచివాలయం పరిధిలోకి వస్తుంది న్యూ దీప్తి వైన్స్. అంటే ఆ వైన్ షాప్ ఏర్పాటు చేసి ఇప్పుడు 5-6 రోజులు అవుతుంది. అంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో సుంకులమ్మ దేవుళ్ళ పక్క వెనకనే రెండో షాప్ ఉంది. అంటే భక్తులు రెగ్యులర్గా వస్తుంటారు. అందులో పాటు 100 మీటర్ దూరంలోనే 100 మీటర్ దూరంలోనే సెయింట్ జోసెఫ్ స్కూల్ ఉంది. ఇంకొకటి పక్కన మసీదు ఉంది. అక్కడ పక్క ముందు పోతే 100 మీటర్ దూరంలోన ఒక చర్చ్ ఉంది. నిత్యం 3 ప్రార్థన మందిరాలు ఉండే ప్రాంతం. అలాంటి ప్రాంతాల్లో ఎప్పుడు లేనిది గతంలో ఉండేది. గతంలో పోరాటాలు చేసి 2014లో ఏర్పాటు చేశారు. అట్లాంటివి కాలనీవాసులు సెయింట్ జోసెఫ్ స్కూల్ మేనేజ్మెంట్ అందరూ కలిసి పోరాటం చేస్తే ఆ వైన్ షాప్ తొలగించారు. ఆ 10 ఏళ్ళ నుంచి ఈ మధ్యకాలంలో అలాంటి పెట్టే ప్రయత్నం వైన్ షాప్ చేయలేదు. ఈ ప్రభుత్వం మళ్ళీ ఒకసారి ఆ దేవాలయం పక్కన పెట్టే ప్రయత్నం చేసింది. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారు బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఉంది, హిందూ దేవాలయాలు పర్యవేక్షణ కమిటీ కూడా ఆధ్వర్యం ఉంది కాబట్టి మేము అడుగుతుంటే గుడి పక్కన బడి పక్కన పెట్టుకోవడం అని చెప్పేసి గవర్నమెంట్ రూల్ ఉంది 100 మీటర్ దూరంలో అని. పక్కనే ఎండమెంట్లో గుడిలో కానీ పక్కనే మఠం ఉంది, భోజప్ మఠము ప్లేసు సుంకులమ్మ గుడి పక్కన స్కూలు, ప్రార్థన మందిరము, మసీదు ఇట్లాంటి మంచి సెంటర్ ప్లేస్లో పెట్టడం అంటే భక్తులకు భక్తులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. పిల్లలు మాత్రం సెయింట్ జోసెఫ్ స్కూల్ పక్కన పోతేనే అంతే ఎంటీ గాలి కరోనా ఉంది. సాయంకాలం అంటే సాయంకాలం మొత్తం పిల్లలు అక్కడ గుడి పక్కన వెళ్తే దారిలోనే ఎప్పుడు నిత్యం తాగుబోతులు లైన్లో తాగుతూనే ఉంటారు నిత్యం. అంటే పిల్లలకి జరిగితే ఏ భవిష్యత్తు ఎవరు గ్యారెంటీ అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఆ ప్రాంతం నుంచి వెంటనే వెంచం తొలగించాలని చెప్పేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో దశల వారీగా ఉద్యమాలు రూపొందిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. నా పేరు వీరేష్, డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు. సిఐ గారు మేము ఇస్తుంటే ఏదో మీ పోరాటం చేసే ధర్మం ముందు మీ పోరాటం చేస్తున్నాం. నేను గతంలో పని చేశాను. నేనే ఇట్లాంటి చేపలు ఏర్పాటు చేశాను. నాకు అనుభవం ఉంది. అది 100 మీటర్ల దూరంలో ఉంది. మా లెక్కలో ఎండోమెంట్లో ఉంటే తప్ప మేము ఏమని చేయడానికి వస్తుంది తప్ప అంటే మేమేమి చేయలేము. అంటే ఒక ఎటకారంగా పద్ధతిలో సీఏ గారు మాట్లాడని చెప్పేసి మేము భావిస్తున్నాం. అయితే మేము చూస్తామని లాస్ట్లో చెప్పాడు. కానీ మేదంటే ప్రొవకేటర్స్ పక్కన ఇంతకుముందు గుడి పక్కన ఎండోమెంటే లేదు. ఆ కాలనీ వాసులు మొత్తం వచ్చేదాకా వైన్ షాప్ మార్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఎందుకు మారలేదంటే అదేంటే అక్కడ ఉండేవాళ్ళు ఉంటున్నారు, ఇక్కడ లేని పద్ధతిలో అంటే పద్ధతిలో మాట్లాడినాడు. అది పద్ధతి మంచిది కాదని చెప్పేసి మేము అడుగుతున్నాం. మీ పరిధిలో ఉంటే వెనకనే తక్షణం బదిలీ చేయండి అని చెప్పేస్తాం. మేము ఇప్పుడు ఆ షాపు రద్దు చేయని చెప్పట్లా. అక్కడి నుంచి 100 మీటర్ దూరం పెట్టండి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అందుకే